ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఇంతవరకు కొన్ని ప్రత్యేకమైన పాటలు మనం పాడాం. ప్రభు నామాన్ని మనము ఘనపరిచాం. దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతములు చేయువారు, మనతో నిరంతరము తోడుగా ఉన్నటువంటి మహనీయుడు. ఆయనను ఇలాగు మనము ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మొట్టమొదట దేవదేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తున్నాను. మన మధ్యలో కొన్ని కరపత్రికలు ఉన్నాయి. మరి ఖమ్మం టౌన్లో SR&BCNR డిగ్రీ కాలేజీ నందు మరి ఫెయిత్ అండ్ లైఫ్ మినిస్ట్రీస్ విజయోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి హైదరాబాదు నుండి బెంజమిన్ సి కొమాన్పల్లి గారు, బిషప్ గారు, వారి ఇరువురు కుమారులు, మరి మధ్యలో వారి కోడలు గారు డాక్టర్ అర్పిత గారు, రైన్ హార్ట్ గారు, మరి జూనియర్ బెంజమిన్ కొమాన్పల్లి గారు, బెన్ కొమాన్పల్లి గారు 25, 26, 27 తారీఖులలో అద్భుతమైన సభలు 3 రోజులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ప్రార్థన చేద్దాం. కుటుంబాలతో కలిసి ఈ ఫెయిత్ అండ్ లైఫ్ మినిస్ట్రీస్ తరపున జరుగుతున్న విజయోత్సవాలలో మనం పాల్గొని దైవ వర్తమానాలు విని దేవుని చేత మనం దీవింపబడదాం. ఒక నిమిషం ఈ సభల కొరకు మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచుదాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, దైవజనులు బిషప్ బెంజమిన్ సి కొమాన్పల్లి గారు హైదరాబాదు ప్రాంతము నుండి ఖమ్మములో 3 రోజులు మా తండ్రి 25, 26, 27 ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 3 రోజులు అద్భుతమైన విజయోత్సవాలను ఖమ్మం కేంద్రముగా చేసుకొని వారికి ఉన్న దర్శనాన్ని బట్టి రక్షణ లేని వారు రక్షణ పొందాలని, రక్షణ పొందిన వారు ఆత్మీయంగా ఎదగాలని, మీ రాకకై సిద్ధపరచబడాలనే ఉద్దేశంతో కొన్ని మా తండ్రి నైనా శ్రమ అయ్యా, ఇదిగో తండ్రి వ్యయ ప్రయాసల కోర్చి ఈ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ 3 దినములలో అద్భుతమైన సభలు జరుగునట్లు మీ కృపను సహాయం చేయండి. అనేక మందిని తోడుకొని రండి. 3 రోజులు మా తండ్రి ఎన్నడూ లేని విధంగా విజయవంతంగా సభలు జరిగించి మీ నామాన్ని హెచ్చించుకొనమని, కావలసిన ప్రతి విధమైన కొరతలు మీరు తీర్చి కృపల చేత నింపి దేవా ఆ 3 రోజులు వాతావరణ అనుకూలపరచి లైటింగ్ను, సౌండ్ సిస్టమ్ను, ఆర్కెస్ట్రాను, ఏర్పాట్లను, వాలంటీర్స్ను ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక స్థలాలలో సేవకులు గెట్ టుగెదర్ మీటింగ్ పెడుతూ దీనికి నాయన జాన్ కాంతారావు గారు, అలాగుననే భాస్కర్ గారు, కల్వరి చర్చ్ రవి, మా తండ్రి ప్రకాష్ అన్న, లోకల్లో మా తండ్రి ఖమ్మం టౌన్ ఫెలోషిప్ ప్రవీణ్ గారు, సత్యపాలు గారు, ఎంపీ జాకబ్ జానయ్య గారు, జయరావు గారు, ఇలా ఎంతోమంది పెద్దలు ఈ విజయవంతం కొరకు ప్రయాసపడుతున్నారు. ఈ సభలకు మేము కూడా పాలు భాగస్థులమై మేము కూడా ప్రభువా సంఘాలతో, కుటుంబాలతో కలిసి వెళ్ళి ఆ సభలను విజయవంతం జరిగించుటకు మీ కృపను సహాయం చేయండి. అనేక మంది ప్రజలు ఆశీర్వదింపబడాలి. బెంజమిన్ సి కొమాన్పల్లి గారి ఉన్న దర్శనం నెరవేర్చబడినట్లు మీ కృపను సహాయం చేయండి. ప్రత్యేకమైన సభలను మీ నామమునకు మహిమకరముగా జరిగించమని యేసు ప్రశస్త నామమును బట్టి ప్రార్థించి వేడుకొనొచ్చు ఉన్నాము. అంతకంటే ప్రాముఖ్యంగా మా ప్రియులు మరొకసారి
బలహీన స్థితిలో మా తండ్రి నైనా ఉన్నటువంటి మా ప్రియ తల్లి గారు ఎస్తేరమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు మా తండ్రి అన్నిటికంటే ప్రాముఖ్యంగా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సజీవురాలుగా ఉంచారు. ఇంకా నీ నామ ఘనత కొరకై ఆమెను మీరు బలపరచి అనేక స్థలాలలో మీరే బహుబలమైన సాధనంగా వాడుకొనండి. మా మధ్యలో దైవజనులు పాస్టర్ ఆశీర్వాదం గారు కూడా లంగ్స్ ఇన్ఫెక్షన్తో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. వారు ఉదయం ఫోన్ చేసి తమ్ముడు నా కొరకు ప్రార్థన చేయించండి అని చెప్పారు. దైవజనులు ఆశీర్వాదం గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులకు మంచి ఆరోగ్యం ఇచ్చి మీ సిలువ చాటును మరుగుపరచి అనేక స్థలాలలో కురిపించి బహుబలంగా మీరు వాడుకొనమని ఈరోజు అందించబోతున్న వర్తమానము ద్వారా కొన్ని మమ్మలను బలపరిచే మాటలు, ధైర్యపరిచే మాటలు, ఆత్మీయతలో ఒక్కొక్క మెట్టు ఎక్కే మాటలు మాకు అందించి మమ్మల్ని అందరిని బలపరచమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సభల కొరకు మీరందరూ ప్రార్థన చేసి మీరు ముందుకు సాగాలని మీకు మనవి చేస్తున్నాను. బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాం. తనకు ఇంతకు ముందు మా తండ్రి ప్రార్థన సహాయం కోరారు, మంచి సీట్ ఇచ్చారు. తను మరలా ఉన్నతమైన మా తండ్రి ప్రణాళికలు తన ముందుకు వెళుతుండగా తోడుగా ఉండి తన హృదయ వాంఛలు మీరు తీర్చండి. పిల్లలు ప్రయోజకులుగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు స్వామి. అంతకంటే ఎక్కువగా ఉండాలని కోరుకునే దేవుడవు. బాబును మీ చేతులకు అప్పగిస్తున్నాం. కుడి ఎడమ ముందు వెనక మీ సన్నిధిని ఆవరింప చేసి మంచి భవిష్యత్తునివ్వమని, విజయవంతంగా కుమారుడు ముందుకు నడిపించమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాట్స్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. కాను గాడ్ బ్లెస్ యూ. మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన ప్రేమపూర్వక శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంకా 4 రోజులు పోతే మా మనవరాలే వాక్యం చెప్పేటట్టుగా ఉంది. తన కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? నూతన సంవత్సరంలో ఎన్నో ఆత్మీయ మేలులు ప్రభువు మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు. అందుకు మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. నిజంగా చెప్పాను, అమ్మ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. మీరు అవకాశం ఉంటే, అందుబాటులో ఉంటే మీరు వెళ్ళి అమ్మను పరామర్శించండి. ఎందుకంటే నేను విశ్వసించి చెప్పే మాట ఏంటంటే, అమ్మ మోకరిస్తే కనీసం 3-4 గంటలు కూడా కాళ్ళు కదపకుండా ఉండగలిగి ప్రార్థించే సమర్పణ కలిగిన తల్లి. ఇప్పుడు ఆ కాళ్ళకే భయంకరమైన శోధన వచ్చింది. ఎక్కడో ఒక చిన్న ఆశ, నేను ఆశపడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తప్పకుండా కృప ఇవ్వగలిగిన దేవుడు. దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం. నేను ఒక మాట చెప్పనా మీ అందరికీ? చెప్పనా వద్దా? చెప్పాలా వద్దా? ఇప్పుడు ఇది మనకు ఒక ఛాలెంజ్తో కూడుకున్న పని. ఎస్పెషలీ మోషే గారింటికే కాదు ఈ ఛాలెంజ్ అనేది.
ఇది మన సంఘానికి కూడా ఒక ఛాలెంజ్. మనం అందరం ప్రార్థన చేయాలి. ప్రార్థనయే మనకు ఆధారం. ప్రార్థన మనము ఏది అడిగినా దేవుడు దానిని మనకు సహాయము చేస్తాడు. ఈరోజు అదే ఒక చిన్న వచనం నేను జ్ఞాపకం చేశాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనము నుండి కొన్ని మాటలు మన బ్రాంచీ సంఘాలలో ఇదే వాక్యమును చెప్పడానికి దేవుడెంతో కృప చూపించి ఉన్నారు. మరొకసారి లైవ్లో వీక్షించుచున్న పెద్దలు, నాకంటే గనులు, ఎంతోమంది సీనియర్ దైవజనులు ఉన్నారు. వారందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైనటువంటి మీకు కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కన్ను దృష్టి నిలుపుదును, నా చెవులు దానిని ఆలకించును. ఈ స్థలమందు చేయబడుతూ ఉన్న ప్రార్థనను దేవుడు వినబోతూ ఉన్నాడు. వారి పాపమును ఆయన క్షమించనై ఉన్నారు. వారి దేశమును స్వస్థపరచు దేవుడై ఉన్నారు. నా చెవులు దానిని వినును, ఆలకించును అని మనం చూస్తున్నాం. నా వైపు చూడాలి, కొన్ని మాటలు మీరు వినాలని మీకు మనవి చేస్తున్నాను. 79వ కీర్తన ఒక చరణమును మనం చదువుకుందాము. 79వ కీర్తన ఒక భాగాన్ని మనం చదువుకుందాం. ఎన్నో భాగం అది, ఎన్నో చరణం. 6వ చరణం. నిన్ను ఎరుగని అన్య జనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. చదివారు, విన్నారు అని నేను అనుకుంటున్నాను. మరలా ఆ మాట నేను చదువుతున్నప్పుడు నా వైపు శ్రద్ధగా వినాలని మనవి చేస్తున్నాను. ఈ మాట భక్తుడైన ఆసాపు రాసుకుంటూ వచ్చారు. ఆసాపు అనబడినటువంటి ఒక వ్యక్తి, అతడు ఒక మంచి కీర్తనకారుడు, మంచి పాటల మాంత్రికుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇతడు ఇంచుమించు బైబిల్ గ్రంథములో ఎన్నో ప్రశస్తమైనటువంటి కీర్తనలు రాసుకుంటూ వచ్చారు. ఇతని గురించి చరిత్రకారులు సొలొమోను గారి కాలములోనే ఒక మంచి సంగీత విద్వాంసకుడు అని చెప్పబడుతూ వచ్చింది. ఆయన ఒకవైపు పాడుతూ ఉంటే ఒకవైపు ఉన్న ప్రజలందరూ కూడా దేవునిని మహిమపరచటములో లీనమైపోయేటటువంటి వారు. ఈ రోజుల్లో చాలామంది పాట పాడుతూ ఉంటే ఎందుకు పాడుతున్నారా అన్నట్టుగా ఉంటుంది. ఈరోజు మన చర్చిలో ఒక అమ్మాయి పాట పాడుతూ ఉంటే పాట అయిపోయిన తర్వాత నేను మైకును
ఆఫ్ చేసి అడిగాను, ఈ పాట ఎక్కడున్నావు నువ్వు అని అన్నాను. యూట్యూబ్లో విన్నానయ్యా అన్నది. యూట్యూబ్లో విన్నదానికి నువ్వు పాడిన దానికి ఏమన్నా కొద్ది గొప్ప సంబంధం ఉందా అని అంటే ఏం లేదు, అలా చూస్తూ ఉన్నారు. ఉన్న పాటని మంచిగా మంచిగా పాడేదానికంటే చెడగొట్టడం ఎక్కువైపోతూ ఉంది. ఎంత కష్టపడి రాశారు ఆ పాటలు, ప్రార్థన చేసి కన్నీరు కార్చి ప్రభుపాదాలు పట్టుకొని దేవుని సహాయమును పొందుకొని ఒక ట్యూన్ను పొందుకొని ఒక లిరిక్స్ను కూర్చి ప్రార్థనాపూర్వకంగా పాట పాడితే అది ఆడియో ద్వారా వీడియో ద్వారా మనకు అందినప్పుడు, మన దగ్గరికి వచ్చినప్పుడు, అందుబాటులోకి వచ్చినప్పుడు దాన్ని ఎలా వింటున్నాం, దాన్ని ఎలా ప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో సరి అయినటువంటి అవగాహన లేనటువంటి వారు ఎక్కువ మంది కనబడుతున్నారు. మీకు చేతులు జోడించి చెప్పాల్సిన మాట ఏంటంటే, మన ట్యూన్కు సరిపోకపోతే పాడకపోయినా పర్వాలేదు, కానీ దానిని చాలా జాగ్రత్తగా వింటున్న వారికి వినసొంపుగా ఉండాలి. పాడుతున్నప్పుడు మన హృదయాలు కదిలింపబడాలి. గత రాత్రి నటరాజన్ మరి లాజరస్ సై గారు కాకినాడ ప్రాంతంలో ఉంటారు. వారు హైదరాబాద్ ఐపీసీ చర్చిలో సభలు జరుగుతూ ఉన్నాయి. రాత్రి వాక్యం చెప్తూ ఉన్నారు. దాదాపుగా 10:30 వరకు నేను వారి ప్రసంగాన్ని వింటూ ఉన్నాను. పౌలు శీలలు ఇద్దరు చెరసాలలో ఉండి పాడారు. అయ్యగారు చెప్తూ అన్నారు, పౌలు గారిని శీలను ఇద్దరిని బాగా విపరీతంగా కొట్టి చెరసాలలో వేశారు. వాళ్ళిద్దరూ ఎదురెదురుగా కూర్చొని పౌలు గారు అన్నారంట, సైలస్, శీల అని తెలుగులో ఇంగ్లీష్లో సైలస్ అంటారు. సైలస్ ఓ పాట పాడు అని అంటే, ఎప్పుడు చెరసాలలో ఉండి, బంధకాలలో ఉండి, నొప్పులతో ఉండి నన్ను పాట పాడమంటావా? ఏం పాట పాడితే బాగుంటుందయ్యా? ఏదో ఒకటి పాడవయ్యా అని అంటే, అప్పుడు శీలా గారు ఏం పాట ఉంటారు, నటరాజన్ లాజరస్ గారు వారు ఊహించి ఒక పాట పాడారు. వాస్తవానికి కష్టాలలో ఉన్నప్పుడు మనము దానికి అనుగుణంగా పాడుతూ ఉంటాం. మనకైనటువంటి గాయాలను బట్టి, మనకున్నటువంటి పరిస్థితిని బట్టి మనం పాట పాడుతూ ఉంటే వినేవారికి ఎలాగుంటుందంటే, ఆ పాటలో ఉన్న అర్థాన్ని వారు గ్రహించినప్పుడు ఇక ప్రభు దగ్గరికి పోకపోతే ఏంటి? ఎదుట ఖైదీలు ఉన్నారు. చదవండి అపోస్తుల కార్యగ్రంథములో. ఒక్క నిమిషం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము ప్రిలరా 25వ వచనాన్ని మనం చదివితే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచున్నారు. వీళ్ళు పాడుతుంటే ఖైదీలు ఏం చేస్తున్నారు? వింటున్నారు. దొరికిందా? అర్థమైందా మీకు? వీళ్ళేమో పాడుతూ ఉంటే మైకులో వినేవాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. గుర్తుపెట్టుకొని పాడాలి పాట పాడేటప్పుడు. ఇప్పుడు మనం ఇక్కడ పాడుతున్నామంటే ఇది 4 గోడల మధ్య లేదు ఈ వార్త. ఎక్కడో చేలో పని చేసుకునేవారు, బయట కూర్చున్నవారు, ఎక్కడెక్కడో మందిరానికి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ పాటలు వింటున్నప్పుడు ఏం జరిగింది? ఏం పాడుంటారు? దైవజనులు ఆయన గారంటూ, ఎంత కష్టం వచ్చింది ఏందయ్యా, ఎంత ఇబ్బంది వచ్చింది ఏందయ్యా, ఎంత నష్టం కలిగింది ఏందయ్యా, ఈ శోధన ఏంటయ్యా అని దానికి సంబంధించిన పాట బాలేదంట వారు.
వారేం పాడారంటే, వారు పాడిన పాట, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే, నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని, నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే, నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని. అందరం కలిసి పాడదాం, ఆహా నా ధన్యత, ఓహో ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఆహా ఓహో ఏమని వివరింతును, ఏమని. హల్లెలూయా. ఈ పాట అంటే ఈ విధమైన ఒక పాట శీల పాడుతూ ఉన్నప్పుడు పౌలు గారు పాడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరంటున్నారు అక్కడ? ఏమండి? ఖైదీలు వినుచూ ఉన్నప్పుడు వారికేం కలిగిందంటే వినుట వలన విశ్వాసము కలిగింది. చెరసాలలో పునాదులు కదిలింపబడ్డాయి, భూకంపము కలిగింది. నా వైపు చూడండి, వారికి ఉన్న బంధకాలన్నీ ఊడిపోయాయి. బంధకములు ఊడిపోవాలి, ఒక మహా అత్యున్నతమైన ప్రకంపనము ఆ పరిస్థితుల మధ్య జరగాలంటే దానికి ఉపయోగపడింది ఒక ప్రత్యేకమైన పాట, ఒక ప్రత్యేకమైనటువంటి గీతం. ఈ రోజుల్లో మనం పాట ఎలాగుంటాయంటే, ప్రిలరా వర్ణింప శక్యము కానటువంటి పాటలు పాడుతూ ఉంటారు. వింటా ఉంటే వినసంపుగా ఉండాలి. ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, ఆసాపు అనబడిన ఒక వ్యక్తి 12 కీర్తనలు పాడాడు. ఈ కీర్తనలు పాడొచ్చు 79వ కీర్తనలోనికి వచ్చేటప్పుడు చాలా విషయాలు తెలియపరుస్తూ ఒక మాట అంటాడు, అన్యజనుల నిన్ను ఎరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము. ఈ మాట ఎవరు చెప్పారు? మాట్లాడండి, ఎవరు చెప్పారు? ఆసాపు గారు ఈ కీర్తన రాస్తూ అన్నాడు. మనం అందరం కలిసి ఒకసారి ఆసాపు గారింటికి వెళ్ళి ఆసాపు గారితో మనం కూర్చొని ఇంటర్వ్యూ చేస్తూ, మొదటి మాట చదువు. మొదటి మాట నీ నామం, మొదటి మాట నిన్ను ఎరుగని
అన్యజనుల మీద నీ ఉగ్రత కొమ్మరించు. ఏమండి, అందరు చెప్పండి ఈ మాట. అన్యజనుల మీద నీ ఉగ్రత కొమ్మరించు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అదిగో ఆసాపు గారి ఇంట్లో ఉన్నాం. ఆసాపు గారి ముందు కూర్చున్నాం. ఆసాపు గారితో మాట్లాడుతూ ఉన్నాం. మంచి కీర్తన రాశారు పాస్టర్ గారు. ఏమండి, మంచి మాట చెప్పారు. దేవుని ఉగ్రత అన్యజనుల మీదకు దిగి రావటం అనేది మంచి మాటగా ఉంది. చాలా బాగా పాడావు, చాలా మంచిగా చెప్పావు. కానీ కింద ఒక మాట అన్నావే, ఏ మాట అది? ఏ మాట? నీ నామమును బట్టి ప్రార్థన చేయని వారి మీద కూడా. ఎవరి మీద? ఒకటేమో అన్యజనుల మీద. ఆ మాట చాలా బాగుంది, మాకు చాలా నచ్చింది. కానీ రెండో మాటను చూసావా? మీరు అన్నారేమో కానీ అదొక్కటే బాగోలేదు. నీ నామమును బట్టి ప్రార్థన చేయని వారి మీద కూడా. ప్రార్థన చేయని వారు, దేవునితో మాట్లాడకుండా ఉండేవారు, నేటి దినములలో దేవుని పిల్లలు అని చెప్పుకుంటూ సంఘములో సమాజములో తిరుగుతూ ఉన్న ప్రార్థన లేని వారందరూ కూడా అన్యజనులతో సమానమై ఉన్నారు అంటాడు ఆసాపు భక్తుడు. ఈ రోజుల్లో దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ప్రార్థన అనుభవాల గుండా ప్రయాణము చేయుచున్న వారికి ఉగ్రత ఉన్నది అని భయపడవలసిన పని లేదు. ఉగ్రత ముప్పు, ఓ భయంకరమైనటువంటి శోధన అనేది జరగబోతుంది, రాబోతుంది అనే వేదన విధానము ప్రార్థించే వారికి ఉండదు అని దేవుని యొక్క దాసుడైన ఆసాపు గారు ఈ విధముగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, మనము ఆయన నామమును బట్టి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయగలిగితే, యోహాను సువార్తలోనికి మనం వచ్చినప్పుడు అక్కడ ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువుల వారు స్వయముగా తన శిష్యులతో ఈ విధమైనటువంటి కొన్ని మాటలు తెలియపరుచుకుంటూ వచ్చుచూ ఉన్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 15వ అధ్యాయములోనికి మనము వచ్చినప్పుడు 15వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో. ఏమండి, అది ఆయన మీకు అనుగ్రహించునట్లు మీరు వెళ్ళి మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకు నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. 16వ అధ్యాయము దేవుని పిల్లలారా 23వ వచనాన్ని మనము చదివినప్పుడు, ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. ఆయన పేరట అడిగే వారముగా ఉండాలి. ఏమని అడగాలి? ఏం కావాలో
అది అడిగితే దేవుడు దానిని మనకు సహాయము చేస్తాడు. భక్తుడైన ఆసాపు గారు అంటున్నారు, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయకుండా ఉండేటటువంటి వారి మీదకు ఏమొస్తుంది? ఉగ్రత వస్తుంది అంటున్నాడు. ఉగ్రత నుండి తప్పింపబడే ఒక ఉపాయం, రాబోతున్న శ్రమ నుండి తప్పింపబడుతున్న ఒక శ్రేష్టమైన ఒక మంచి సూచన ఏదైనా ఉన్నది అంటే దానికి ప్రార్థన చేయుట. మనం చదువుకున్న దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనములోనికి మనం వచ్చినప్పుడు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు, నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసిన ఎడల, నన్ను వెతికిన ఎడల, తమ చెడు మార్గములను విడిచిన ఎడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును నేను స్వస్థపరచుదును. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి. ఒక వ్యక్తి ప్రార్థనా పరుడుగా ఉండాలి అంటే, ఒక వ్యక్తి ప్రార్థనలోనికి రావాలి అంటే, ఒక వ్యక్తి ప్రార్థనలో దేవునితో మాట్లాడే అనుభవం గుండా వెళ్ళాలి అంటే, ఆ వ్యక్తిలో మొట్టమొదట తన్ను తాను తగ్గించుకునేవాడుగా ఉండాలి. అందరు చెప్పాలి, తన్ను తాను తగ్గించుకునే వ్యక్తిగా ఉన్నప్పుడు అతనికి వచ్చే ఆలోచన ఏంటంటే, నేను దేవునితో మాట్లాడాలి అనుకుంటూ ఉంటాడు. దేవునితో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? దేవుని సన్నిధిలో ఎందుకు గడపలేకపోతూ ఉన్నారు? దేవుని సన్నిధిలో ఆయన ద్వారా కలుగుచున్న కరుణ కటాక్షములను ఎందుకు మానవుడు తృణప్రాయంగా కోల్పోవలసి వస్తూ ఉన్నది అంటే, నాకంటే గొప్పవాడు ఎవడు లేడు అనే ఒక వ్యక్తిగత ఆలోచనలో మనుష్యుడు బ్రతుకుచూ ఉన్నాడు, తగ్గించుకోలేకపోతూ ఉన్నాడు. పౌలు గారు అంటారు, మీరు మీ ప్రక్కన ఉన్న వ్యక్తిని ఎలా చూడాలి అంటే, వింటున్నారా? మనం తక్కువ అంచనేసి మాట్లాడతాం, చాలా తక్కువ అంచనేసి మాట్లాడతాం. మన ప్రక్కన వాడిని చూడగానే మనకు ఫస్ట్ వచ్చేది ఏంటంటే తక్కువ అంచనే వేసేస్తాం. అతని స్థితిని చూస్తాం, అతని చదువును చూస్తాం, అతని పరపతిని చూస్తాం, అతని భౌతిక సంబంధమైనటువంటి ఏమేమి కలిగి ఉన్నాడో దాన్ని చూచి దానిని బట్టి మనం అంచనా వేస్తూ ఉంటాం. కానీ పౌలు గారు ఏమంటున్నారంటే, నీ ముందు కనబడుతున్న వ్యక్తిని నా వైపు చూడు, నీకంటే ఘనుడుగా ఎంచాలి అంటాడు. స్తోత్రం చెబుతారు. ఏమనుకున్నా మీరు అందరు ఎక్కడ లేరు, సీరియస్గా కూర్చున్నారు, బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా. సంక్రాంతి పండుగ నా బస్సు ఎప్పుడు వస్తుంది, నా బస్సు ఎప్పుడు వస్తుంది, కొద్ది కదలతా మెదలుతా ఉండండి. అప్పుడప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎలా ఉండాలి? అందరూ చెప్పాలి, ఎలా ఉండాలి? మన ప్రక్కన ఉన్నటువంటి వారు మనకంటే ఘనులు అని ఎంచుకోవలసిన వారమై ఉన్నాం. రోమపత్రిక 12వ అధ్యాయములోనికి మనం వచ్చినప్పుడు ఆ వచన భాగం మనకు కనబడుతూ ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10 వచనం మనం చదువుకుందాం. సహోదర, ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై, ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా
ఎంచుకొనుడి అంటున్నాడు. మనం పక్కన చూడగానే తక్కువ అంచనా వేసి మాట్లాడుతూ ఉంటాం. నువ్వెంత చదువు రాదు, నీకు సరైన తెలివితేటలే లేవు, నీవు నాతో పాటు సహవాసం చేస్తావా, నీవు నాతో పాటు ఉంటావా, నీ స్థాయి ఎక్కడ, నా స్థాయి. కాస్త అట్లాంటి ఆఫ్ చేస్తే మంచిది. కొంచెం అట్లాంటి వాటిని ప్రక్కన పెడితే మనకు కూడా చాలా మంచిది. దాన్ని హోసన్న జాన్విస్లు గారు ఏమని పిలుస్తారంటే, కాస్త ఎగస్ట్రా లాభ్ చేస్తే మంచిది అంటాడు అయ్యగారు. నేనంటే బాగోదులే కానీ వారంటారు ఇట్లాంటివి తగ్గించుకుంటే మంచిది. 10వ వచనం, సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు ఎలాగుండాలి, అనురాగము గలవారై ఉండాలి. ఏమండి, ఎదుటివారిని హెచ్చించే క్రమములో మనకంటే గొప్పవాడు అని మనం హెచ్చించాలి. అది ఎక్కడైనా, సేవకుల మధ్య అయినా, విశ్వాసుల మధ్య అయినా, కుటుంబీకుల మధ్య అయినా, బంధువుల మధ్య అయినా. దేవుని పిల్లలారా, కొంతమంది అయితే ఓరకనే తక్కువ అంచనా వేస్తారు, కొంతమంది అయితే మరి ఏంటో అర్థం కాదు. వాక్యం ఏం చెబుతా ఉంది, మన ప్రవర్తన ఎలాగుంది. ఈ రోజుల్లో మన ఓటమికి కారణం, దేవుని పిల్లలారా, మన ఒత్తిడికి లోనవ్వడానికి గల కారణం, నిరుత్సాహములోనికి వెళ్ళిపోవడానికి గల కారణాలు, ఆధ్యాత్మిక స్థితి మెరుగు లేని స్థితులు, మెరుగుపడకుండా ఇంకా అక్కడే ఉండిపోవడం గల కారణాలు ఏంటంటే, మనకంటే ఎక్కువగా వారిని గనులుగా ఎంచలేకపోవుట వలన మనము ఆత్మ సంబంధమైన చింతనలోనికి వెళుతున్నామని పౌలు గారు మాట్లాడుచూ ఉన్నాడు. ఒకప్పుడు అవగాహన లేనప్పుడు అటువంటి దారిలో నడిచినటువంటి వాళ్ళమే. కానీ అవగాహనకు వచ్చిన తరువాత మనకంటే వారిని ఎలా ఎంచాలి, ఘనమైనటువంటి వారుగా ఎంచాలి. అప్పుడు మనము ఏ కోవలోకి వస్తామంటే, మనము ఎంచినప్పుడు, మనము చూచినప్పుడు, మనము అటువంటి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు మనము ఏ కోవలో ఉంటామంటే, మనకు మనము తగ్గించుకున్న వారమవుతాము. మనకు మనమే రిక్తులుగా చేసుకున్న వారమవుతాం. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువుల వారిని గురించి 2వ అధ్యాయం 8వ వచనములో ఇలాగూ మాట్లాడుతూ అంటున్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న మరియు 6 చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా, ఏమండి, తన్ను తాను ఏమండి మన కొరకు ఆయన అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. స్వరమెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. ఎందుకో అసందర్భం పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి మాటలు చెప్తూ ఉన్నాడు. ఇందులో చాలా విషయాలు పొందుపరచబడ్డాయి. ఒకవైపు యేసుక్రీస్తు ప్రభువుల వారిని పెట్టుకుందాం, ఒకవైపు నిన్ను పెట్టుకుందాం. ఒకవైపు ఎవరిని మాట్లాడరేమండి? ఒకవైపు మనల్ని పెట్టుకుందాం. ఒకవైపు యేసయ్యను పెట్టుకుంటే, ఇంకొక వైపు మనల్ని పెట్టుకున్నప్పుడు
మనిద్దరి యేసయ్యకు మనకు మధ్య ఒకసారి ఆలోచన వ్యత్యాసం చూడండి ఒకసారి. అందుకే పౌలు గారు అంటున్నారు చక్కని మాట, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయనతో ఉంటే సరిపోతుంది, ఆయనలా ఉంటే సరిపోతుంది, ఆయన వలె ప్రవర్తిస్తే సరిపోతుంది అని అనుకోలేదు. ఏం చేశారు? 7వ వచనం, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులు వారి కంటే గొప్పవాళ్ళం మనం కదా, ఆయన కంటే గొప్పవాళ్ళం ఏం కాదు కదా, ప్రభువు కంటే గొప్పవారమేం కాదు కదా, ప్రభువు కంటే మనం ఉన్నతమైన వారమేమి కాదు కదా. సాక్షాత్తు ప్రభువే తన్ను తాను రిక్తునిగా చేసుకోవలసి వచ్చినప్పుడు, తన్ను తాను తగ్గించుకోవలసి వచ్చినప్పుడు, ఒకవైపు ఆయనకెదురుగా ఇంకొక వైపు నిలబడిన నీవెందుకు హెచ్చించుకుంటున్నావు? నీవు గొప్పవాడివా? ప్రభు అయిన యేసే గొప్పవారా? ఎవరు గొప్పవారు? ఇక్కడ మాట్లాడట్లేదు కదా. ఎందుకు మరి? అర్థం పర్థం లేని ఆలోచనలతో మానవుడి రోజు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రభు అన్నారు, ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన్ను తాను ముందు ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవటం అంటే ఏంటి? ఏమండి, అసలు కొంతమందిని చూస్తూ ఉంటే నిజంగా వీళ్ళు ఎందుకు ప్రభువు నమ్ముకున్నారో అర్థం కాదండి. వాళ్ళు అట్లా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ప్రక్క వారిని చూస్తే ఒక చిన్న చూపు కనబడుతూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఒక వాక్యం చెప్పాలనుకున్నా నేను మీకు, భలే సందర్భం గుర్తుకొచ్చింది. ఎక్కడెక్కడికో వెళ్ళి మనం తిరిగి వస్తూ ఉన్నాం. తగ్గించుకోవటం అనే విషయం చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు రాసినటువంటి పత్రిక పూర్తిగా చివరికి వచ్చేస్తే అక్కడ ఒక మాట ఇలాగూ మనకు కనబడుతూ ఉంటుంది. 2వ అధ్యాయం 1వ వచనం, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మొహమాటము గలవారై ఉండకుడి. 2వ వచనం, ఏలయనగా బంగారపు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు సమాజ మందిరములోనికి వచ్చాడు. ఏంటే ఒక ఆయనేమో అందరు చెప్పాలి, ఏ వస్త్రాలంట? ప్రశస్తమైన వస్త్రములు ధరించుకొని, ఉంగరం పెట్టుకొని, బంగారు ఉంగరం పెట్టుకొని సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు, ఏమండి, మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రము ధరించుకున్న వారిని చూచి సన్మానించి నీవెక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువము, లేక ఎక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండుమని చెప్పిన ఎడల దానివల్ల మీకు ప్రయోజనం. ఇప్పుడు జరిగేది అదే. అయ్యగారు మీరు జరిగేదని మమ్మల్ని అంటున్నారు, కానీ మీ మొహం కూడా అదే. మీకు దశంభాగులు ఇచ్చే వాళ్ళు అయితే మీరు చాలా ఇష్టపడతా ఉంటారు. 1-4 సార్లు వెళ్తారు మీరే మీ సంగతి. అయ్యగారు మమ్మల్ని అంటున్నావు కానీ నువ్వు అటాంటోడు కాదు. ఉంగరం పెట్టుకున్న ఒక విలువ, మురికి బట్టలు ధరించుకున్న ఒక విలువ. ఓ సేవకునిగా నేను అట్లాంటి మనసు కలిగి ఉండొచ్చేమో కానీ దేవుని దృష్టిలో ఇద్దరూ సమానమే. దాదాపుగా 99% ప్రియులారా, దేవుని వాక్య ప్రకారం
అటువంటి భేదాభిప్రాయాలు ఎక్కడా కనపరచడానికి ఇష్టపడం మేము. ఎందుకంటే అందరూ దేవుని పిల్లలే, అందరూ దేవుని పిల్లలే. యాకోబు గారు అంటున్నారు ఇక్కడ, అందుకే 4వ వచనంలో, మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమును స్వతంత్రులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? కొంచెం గట్టిగా చప్పట్లు దేవునికి స్తోత్రం చెల్లించుదాం అందరం. భేదాలు ఎందుకు మీకు భేదాలు? ఒక్కొక్కసారి అసలు ఈ రక్తం పరుగులెత్తుతూ ఉండదు. బాప్తిసం పొందినాక కూడా ఏదైనా మాట సందర్భం చెప్పవలసి వచ్చినప్పుడు, వాళ్ళ పాస్టర్ గారు వాళ్ళు మీ వాళ్ళే అని అంటే నేను అన్నాను, వాళ్ళే మాకు చుట్టాలా? కొంతమంది మాట్లాడేటప్పుడు క్రమం ఉండదు. మీ వాళ్ళంటే వాళ్ళు, మీరు మా వాళ్ళు కదా. కులాన్ని చూచి, ఆస్తిని చూచి, స్టేటస్ను చూచి అంచనాలు వేసే పనికి మన గుంపు కొంతమంది సమాజంలో ఉన్నారు. దేవుని దృష్టిలో ఒకటే. బంగారపు ఉంగరం ధరించుకొని, ప్రశస్త వస్త్రం ధరించుకొని వచ్చిన వాడు సమాజ మందిరంలో ఉన్నాడు. లేనివాడు మురికి బట్టలు కట్టుకొని వచ్చిన వాడు కూడా సమాజ మందిరంలో ఉన్నాడు. దేవుని మహాకృప ఏంటంటే, మురికి బట్టలు కట్టుకొని వచ్చిన దరిద్రులైన వారు ఎలాగున్నారంటే విశ్వాసమందు వారు భాగ్యవంతులు. ఈ లోకములో దరిద్రులే కావచ్చు. వాళ్ళు తమ్మును తాము తగ్గించుకోగలిగి, దైవ సన్నిధిలో ఏ వ్యక్తి అయితే తన్ను తాను తగ్గించుకోగలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడో, దేవుడు వారి ప్రార్థనను అంగీకరిస్తాడు. సంఘములో విశ్వాసుల మధ్య ప్రార్థనాత్మ ఎందుకు కొరవడుతూ ఉంది? ప్రార్థించాలని మనసు ఎందుకు రావటం లేదు? గంటల తరబడి బైబిల్ చదివేవారు లేరంటారా? ఉన్నారు. గంటల తరబడి దేవుని సేవకుడు వెంబడించేవారు లేరంటారా? ఉన్నారు. సేవలో సహకరించేవారు ఉన్నారు. డబ్బు ఖర్చు పెట్టేవారు ఉన్నారు. డబ్బు ఖర్చు పెట్టినా, సేవకునితో కలిసి తిరిగినా, సేవలో నీవు బైబిల్ చదివినా, ప్రార్థన చేయకపోతే ప్రియులారా, దేవుని ఉగ్రత వారి మీదకు దిగి వస్తుంది. నేటి దినాలలో ఎక్కువగా అన్నింటికి మనం ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం. అన్నింటికి మనం అవకాశం ఇస్తూ ఉన్నాం. ప్రార్థన అనేసరికి మనం ఎక్కడో ఉండిపోతూ ఉన్నాం. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని, ఏ వ్యక్తి అయితే తగ్గించుకోగలుగుతూ ఉంటాడో ప్రియులారా, అతని మనస్సు ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థనలోనికి వెళ్ళాలి. ప్రభువుతో మాట్లాడుతూ ఉండాలి. ప్రభు స్వరమును వినాలి. ప్రభువుతో గడిపే వారముగా ఉండాలి. అటువంటి ప్రార్థన దేవుడు ఏం చేస్తూ ఉన్నారంటే, ఎక్కడ ఉన్న ఆ ప్రార్థన మీద కనుదృష్టి ఉంచి వారి చెవుల యొక్క మరను విని వారిలో ఉన్న కల్మషమంతా దేవుడు ఏం చేయబోతున్నాడు? తొలగించి వేయబోతున్నాడు. ఈ రోజుల్లో కల్మషం ఎక్కువైపోతూ ఉంది. ఆత్మీయ స్థితిలో, ఆధ్యాత్మిక జీవితంలో దేవుని పిల్లరా కల్మషాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఆధ్యాత్మిక జీవితంలో మత్సరములు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఆధ్యాత్మిక జీవితంలో దేవుని పిల్లరా దేవునికి వ్యతిరేకమైనటువంటి భ్రష్ట మనస్సును వారు కలిగి ఉంటున్నారు. దానికి గల కారణం ఏంటంటే ప్రార్థన. దైవజనులు ఎవరో చెప్పగా విన్నాను,
ఒక వ్యక్తి పాల్ యాంగిచో గారిని గురించి ఇంటర్వ్యూ చేస్తూ, ఎంత గొప్ప సంఘాన్ని స్థాపించావు, దానికి గల కారణం ఏంటంటే దానికి 3 విషయాలు నేను చెప్పాడంట. ఒకటి ప్రార్థన అని చెప్పాడు. ఒకటి పర్వాలేదు, అది మేము ఎట్లాగో చేస్తూనే ఉన్నాం. ఇంకెన్ని మిగిలి ఉన్నాయి మాట్లాడరేమండి? ఆడవాళ్ళు అయితే అసలు కొట్టేటట్టే ఉంది. ఇంకో 10 నిమిషాలు ముగించేస్తలే. చెప్పండి. ఇంకోటి ఎన్ని ఉన్నాయి? ఈ రెండిట్లో ఏదో ఒకటి మంచి బిట్టు నాకు దొరుకుద్ది, చూద్దామని అనుకున్నాడట. 2వ బిట్టు చెప్పాయి అంటే అప్పుడు అన్నట అది కూడా ప్రార్థనే అన్నాడంట. 2 అయిపోయినాయి, ఇంకెన్ని ఉన్నాయి? ఇంకోటి. ఆ ఒక్కటన్నా కాస్త ఏదో ఒకటి మంచి దొరకపోద్దా, దాని సంగతి చూద్దాం అనుకున్నట్టు అడిగే ఆయన. అప్పుడు ఆయన అన్నట్టు అది కూడా ప్రార్థనయే. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మీ కుటుంబాలలో పిల్లరా తగ్గించుకొని ప్రవర్తించే మనస్సు నీవు కలిగి ఉంటే నువ్వు తప్పకుండా మోకరించి ప్రభువుతో మాట్లాడబోతూ ఉన్నావు. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, ఈ ప్రార్థన చదవండి. ఆ మాట దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనములో, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, ప్రార్థన చేయుట వలన ఏం జరుగుతూ ఉంది అంటే అతడు వెతికే అనుభవంలోనికి వస్తాడు. ఏమండి? వెతికే అనుభవంలోనికి వస్తూ ఉంటాడు. వెతికే వాని ఆలోచన ఏంటో చెప్పమంటారా? ఏదో ఒకటి నేను పొందుకోవాలనుకుంటాడు ఆయన. అన్వేషించేవాడి మనస్సు ఏంటంటే ఏదో ఒకటి రీసెర్చ్ చేయాలి, నేను ఏదో క్రొత్తదనాన్ని ప్రజలకు తెలియపరచాలి, నా కుటుంబానికి పరిచయము చేయాలి, నా గ్రామానికి పరిచయం చేయాలి అని ఎవరికి ఉంటుంది? వెతికేవానికి ఉంటుందా? ఖాళీ కూర్చునే వానికి ఉంటుందా? వెతికేవానికే ఉంటుంది. ఈ వెతుకుదల, ఈ అన్వేషణ ఎవరికి ఉంటుందంటే ప్రార్థనలో లీనమైనటువంటి వారికి ఉంటూ ఉంటుంది. ఓ రోజు పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సరాసరి 3వ ఆకాశమునకెక్కాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడికి ఎక్కాడు ఆయన గారు? 3వ ఆకాశమునకెక్కాడు. అంటే అంతకుముందు ఎన్నడూ చూడని ఒక శ్రేష్టమైన దర్శనాన్ని దేవుడు చూపిస్తున్నాడు పౌలు గారికి. మనం ఎన్నడూ చూడని దర్శనాలను బయలుపరుస్తాడు ఆయన. ఎక్కడుందన్నమాట? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఆ మాటలు మనము చూస్తున్నాం. పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘమునకు 2వ పత్రిక వ్రాస్తూ 12వ అధ్యాయము 1వ వచనము నుండి మనము చదివితే, అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చింది. ప్రభువు దర్శనములను గూర్చి, ప్రత్యక్షతలను గూర్చి నేను చెప్పాలనుకుంటున్నాను. క్రీస్తు నందున్న ఒక మనుష్యుని ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను, నేను ఎరుగను. శరీరము లేక కొనిపోబడిను, నేను ఎరుగను. అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుణ్ణి నేను ఎరుగుదును. అక్కడక్కడ చెప్పొచ్చు, నేను పౌలను నేను అని చెప్పొచ్చు, కానీ మర్మయుక్తంగా మాట్లాడుతూ ఉన్నాడు కొన్నిసార్లు. అందా చెప్పాలి. కొన్నిసార్లు మన ప్రజెంటేషన్ లేని దగ్గర మనం ఎక్స్పోజ్ అవ్వాల్సిన పని లేదు. 14 సంవత్సరాల క్రితం పౌలు గారిని దేవుడే 3వ ఆకాశమునకు పరదైస్లో తీసుకొని వెళ్ళాడు. వెళ్ళినటువంటి పౌలు గారు నన్నే తీసుకొని వెళ్ళానని చెప్పడం తప్పేంటి? అంటాడు, ఒక మనుష్యుని నేను ఎరుగుదును. ఆ మాట చదవండి. అతడు శరీరముతో కొనిపోబడెను, నేను ఎరుగను.
శరీరము లేక కొనిపోబడును ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింప శక్యము గాని మాటలు వినెను, ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. ప్రియులారా, ఈ విషయాన్ని మాట్లాడుతూ ధ్యానము చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రభువుని చూడడానికి అతడు ఇష్టపడుతూ ఉన్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, మనము మొట్టమొదట మనకు మనమే తగ్గించుకునే వారముగా ఉండాలి. మనకంటే ఘనమైనటువంటి వారినిగా మనం ఎంచుకోవాలి. కోర్స్ చదువుకున్న వాడివి కావచ్చు, నీ ముందు చదువు లేని వారు ఉంటే, నువ్వేం చదువుకున్నావు? డిగ్రీ చదువుకున్నావు. నీకంటే ఘనమైన వారు ఎంచాలంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను. నీ ముందు చదువు లేనివాడు నీవు చదువుకున్న డిగ్రీ కంటే అతడు పీజీ చేశాడు అన్నట్టుగా భావించుకోవాలి. నీకు అర్థమైందా? నేనేం చేశాను? డిగ్రీ చదువుకున్నా. నీ ముందున్న వానికి చదువు లేదు. ఘనంగా ఎంచాలంటే నువ్వేం చేయాలి? అతడు పీజీ చేశాడు అన్నట్టుగా మనం అతన్ని హానర్ చేయాలి. నీ ముందున్నటువంటి వ్యక్తిని మనము అంచనా వేసే విషయంలో నువ్వు పొరపడుతున్నావని పౌలు గారు మాట్లాడుతున్నాడు రోమా సంఘాన్ని. నువ్వు చాలా తక్కువ అంచనే చూస్తూ ఉన్నావు. సహోదర ప్రేమ విషయంలో అనురాగరహితులుగా మీరు ఉండాలి, అనురాగము కలిగిన వారుగా ఉండాలి. అనురాగ సహితులుగా మీరు ఉంటే దేవుని పిల్లరా, మీరు మీ ఎదుట ఉన్న వారిని ఘనముగా ఎంచడానికి ఇదిగో ఆ పని ఉపయోగపడుతుంది అని పౌలు గారి యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంటా ఉంది. మన ప్రార్థన నిశ్చయముగా దేవుడు వింటాడు. మన ప్రార్థనకు దేవుడు జవాబు దయచేస్తాడు. ఆయన కన్ను దృష్టి మన మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మధ్య ఎక్కడ పాట పాడండి అని మనకు అవకాశం ఇచ్చిన నాకు ఇష్టమైన పాట అదే పాడుతూ ఉంటాను. నీ కన్ను దృష్టి నాపై ఉంచి నీ కను పాపవలే నన్ను కాపాడినా కరుణామయా, నీ కను దృష్టి నాపై ఉంచి నీ కను కంటికి రెప్పలా కాచిన దేవుడా, కునుకక నిద్రించక కాచిన దేవుడా, కంటికి గట్టిగా కునుకక నిద్రించక కాచిన దేవుడా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. నీ కను దృష్టి నాపై ఉంచి నీ కను పాపవలే నన్ను కాపాడినా కరుణామయా. ఎవరు తీయలేని నీ కంచె నా చుట్టూ ప్రాకారముగా ఉంచవయ్యా. నా బలహీనతలో నా బలము నీవై నా భయములన్నిటినీ తీర్చవయ్యా. ఎవరు తీయలే నీ కంచె నా చుట్టూ ప్రాకారముగా ఉంచవయ్యా. నా బలహీనతలో నా బలము నీవై నా భయములన్నిటినీ తీర్చవయ్యా. ఏ అపాయమైనను దరిచేరనీయక, ఏ శత్రువైనను నన్ను తాకనీయక, ఏ అపాయమైనను దరిచేరనీయక, ఏ
శత్రువైనను నన్ను తాకనీయక నీ కృపతో నన్ను కాచినావు యేసయ్యా, నీ దయతో నన్ను దాచినావు యేసయ్యా, నీ కృపతో నన్ను కాచినావు యేసయ్యా, నీ దయతో నన్ను కాచినావు యేసయ్యా. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. నీ కను దృష్టి నాపై ఉంచి నీ కను పాపవలే నన్ను కాపాడినా కరుణామయా. నీ కను దృష్టి, ఓ నీ కను నన్ను కాపాడినా కరుణామయా. కంటికి రెప్పలా కాచిన దేవుడా, కునుకక నిద్రించక కాచిన దేవుడా, కంటికి రెప్పలా కాచిన దేవుడా, కునుకక నిద్రించక దేవుడా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే నీకే స్తోత్రము. హల్లెలూయా. ఆయన మన మీద తన కనుదృష్టి నిలుపుచున్నటువంటి వాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశ కాండములో మనం చూచినప్పుడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆయన కనుదృష్టి దాని మీద నిలుచును అని మనం చదువుకున్నాం. ఎప్పుడెప్పుడు అంటామా? కొద్దిగా గట్టిగా చెబితే ఏమైందంట? 11వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివినప్పుడు, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడు యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని. అట్ట కుదరదు పాస్టర్ గారు, మేము అప్పుడప్పుడంటే చూస్తాంలే, కానీ సంవత్సరం అంతా చూడాలంటే మాకు కుటుంబం, పిల్లలు, మాకు ఎన్ని ఇబ్బందులు లేవండే మనం ఈజీగా అనేస్తాం. మీదే బాధ్యత అని అన్నాం అనుకోండి, ఫస్ట్ మాట ఇదే మనకు వచ్చే మాట. వాస్తవానికి మాకు కూడా ఉంది అయ్య గారు, మిమ్మల్ని చూసుకోవాలని, మీ కొరకు మేము ఎంతో ప్రయాసపడాలని, మేము ఏదో చెయ్యాలని మాకు ఆలోచన ఉందలే. కానీ ఏమిస్తున్నా చెప్పండి, ఆ సంక్రాంతి పండుగ 4 కారపూస ఇస్తారు, ఆ 2 అరిసెలు పెడతారు, అంతేనా? ఆ క్రిస్మస్ టైంలోనే అంత కేక్ ఒకటి పెడతారు. ఏంటే మీరే చూడాలా, మేమే ముందుకు వెళ్ళాలంటే నడుస్తుందంటారా బండి? దేవుని కృప ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పా. మన ఈ మధ్య రాజు మీద వేరే పని మీద వెళ్ళొస్తూ మేము సంవత్సరం 2 సార్లు పుల్లారెడ్డి స్వీట్స్ తింటామయ్యా అని అంటే, అప్పుడు అంటాడు, నీ బర్త్డేకి అయ్యా అని అంటాడు రాజు. కాదు నాన్న, ఇంకోటి మీ మ్యారేజ్ డేకి అయ్యా అంటాడు. కాదు, దేవుని ఏర్పాటు అదొక స్టైల్లో ఉంటుంది. దేవుని ఏర్పాటు వేరే. ఎప్పుడన్నా మీరు ఆలోచన చేశారా? అంటే మీ దృష్టిలో మేము ఎలాగున్నామంటే, పుల్లారెడ్డి స్వీట్ తినడానికి కూడా అర్హులు మేము కాదన్నట్టుగా ఉంటే మనం ఏం చేయలేం. మన దినాన జూమ్లో, హైదరాబాదు జూమ్లో వాక్యం చెబుతూ గనురాలైన స్త్రీ గురించి వాక్యం చెప్తే దాదాపు 60 మంది నా వాక్యం వింటూ, అసలు ఖాళీ లేదు గూగుల్ మీట్లు, అందరూ దానికి కామెంట్స్ పెడుతున్నారు. దాదాపు నేను గమనించాను, 30 నిమిషాలు వాక్యం చెప్పాను. 30 నిమిషాలు 30 మంది టకా 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 లైక్లు కొడతానే ఉన్నారు. మరి వాళ్ళకి ఏమర్థమైంది అర్థం కాలే నాకు.
ఘనులు. ప్రియులారా, వాళ్ళ నిర్ణయాలు కూడా ఘనంగానే ఉంటాయి. దేవుని దృష్టిలో ఘనులైనటువంటి వారు, వాళ్ళ నిర్ణయాలు ఘనముగా ఉంటాయి. దేవుని కనుదృష్టి లేకపోతే మనం బ్రతకలేం. దేవుని కనుదృష్టి ఎప్పుడెప్పుడు, దేవుని పిల్లరా, మనుషులంగా మనలో వ్యత్యాసాలు ఒకవేళ ఉంటాయేమో కానీ దేవుని కనుదృష్టిలో వ్యత్యాసములు లేవు. దేవుని పిల్లరా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవుని కనుదృష్టి ఎల్లప్పుడూ మన మీద నిలుపుచున్నాడు. ఆయన అని గ్రహించి అది రావాలంటే, మన మీద దాని దృష్టి లక్ష్యం ఉంచాలంటే, ప్రియులారా, దేవుని సన్నిధిలో మనకు మనము తగ్గించుకునే వారముగా ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనములో ఈ విధమైన ఒక మాట వ్రాయబడుతూ ఉంది. యాకోబు రాసిన పత్రిక, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించేవాడు. మరలా చదవండి ఆ మాట. ప్రభువు దృష్టికి ఏమండి, మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఆయన తగ్గించుకుంటే ప్రభు హెచ్చిస్తాడు. నీవే గనుక హెచ్చించుకున్నావా, ఒకరోజు తప్పకుండా లో బీపీ ఈజ్ ఈక్వల్ టు కోమా ఈజ్ ఈక్వల్ టు వెంటిలేటర్ ఈజ్ ఈక్వల్ టు వైకుంఠ. అక్కడ దాకా వెళ్ళొద్దులే కానీ మళ్ళీ ఎన్నికి వద్దాం. ప్రభు అంటున్నాడు, దేవుని దృష్టికి మనం తగ్గించుకోవాలి. 25వ కీర్తన 14వ చరణములో ఈ విధంగా ఒక మాట కనబడుతుంది. 14వ చరణం, 25వ కీర్తన 14వ చరణం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసేయున్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలల్లో నుండి విడిపించును. ఆయన కనుదృష్టి మన మీద ఉండాలి అంటే మన కనుదృష్టి ఎక్కడ ఉండాలి? ఆయన మీదనే ఉండాలి. ఎప్పుడెప్పుడండి? ఆ మాటను గట్టిగా చెప్పండి. ఎప్పుడంట? నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలల్లో నుండి విడిపించును. 16-17 చరణాలలో అంటాడు, నేను ఏకాకిని బాధపడువాడను కాదు, నా వైపు తిరిగి నన్ను కరుణించుము. నా హృదయ వేదనలు అతి విస్తారం, ఇక్కట్లలో నన్ను విడిపించుము. నా బాధను, నా వేదనను కనుగొనుము. ఇట్లా 25వ కీర్తన మొత్తం చదువుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. 10వ చరణములు అంటాడు, ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీ ఏమై ఉన్నాయంటే కృపా సత్యములై ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడంట? కృపా సత్యమయములై ఉన్నవి. అబ్బబ్బబ్బబ్బా, ఎన్ని విషయాలు దేవుడి రోజు మనకు నేర్పించాడు. ప్రార్థన అనేది ప్రాముఖ్యం, తగ్గించుకోవటం అనేది ప్రాముఖ్యం, దేవునిని వెతకడం అనేది ప్రాముఖ్యం. ఈ అనుభవాల గుండా మనం ప్రయాణము చేస్తే
ఆయన కన్ను దృష్టి సంవత్సరము మొదలుకొని సంవత్సర చివరి వరకు ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. ఆయన వాగ్దానము చేశాడు. ఈ 2026 సంవత్సరంలో మనము కూడా దావీదు గారి వలె నీ కనుదృష్టి మా మీద ఎలాగ ఉంటూ ఉందో అలాగే మా కనుదృష్టి కూడా నీ మీద అలాగే ఉంటుంది అని మనం ప్రమాణం చేయగలిగితే, వాగ్దానం చేయగలిగితే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. అటువంటి కనుదృష్టి మన మీద దేవుడు ఎల్లప్పుడూ ఉంచున్నట్లు తగిన జాగ్రత్తలు, తగిన ఆత్మీయ అనుభవాల గుండా మనం ప్రయాణం చేస్తూ దేవుని చేత మనం బలపరచబడదాం, దేవుని చేత మనం దీవింపబడదాం. అటువంటి బలమైన కృప ప్రభు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనికిడిలు ఆశీర్వదించి నెరవేర్చునుగాక. తలలు పైకెత్తండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి తలలు పైకెత్తి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా, మీరు కలిగి ఉన్న తగ్గింపు జీవితం మాకు నేర్పించు నాయనా. మీరు కలిగి ఉన్న ప్రార్థనా జీవితాన్ని మాకు నేర్పించుము నాయనా. అయ్యా, మీరు కలిగి ఉన్నటువంటి ఇదిగో తండ్రి, తగ్గించుకునే క్రమములో మీకు సాటి అయిన వారు ఎవరో కూడా లేరు మా తండ్రి. అటువంటి విధానములో మాకంటే మా ముందున్నటువంటి వారిని మాకంటే ఘనులుగా ఎంచుటకు ఒక మంచి ఆలోచన, ఒక మంచి సమర్పణ కలిగిన వ్యక్తులముగా మేము ముందుకు సాగిపోవడానికి మమ్మలను సిద్ధపరచండి నాయన, మమ్మలను సిద్ధపరచండి. హల్లెలూయా, ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కూడా మౌనముగా ఉండక ప్రభు సన్నిధిలో నాయనా, ఈరోజు నుంచి సంవత్సరం నుంచి మా తండ్రి మాకు మేముగా నీ ప్రజలమై ఉంటూ ఉన్నాం. మేము ఎలా ప్రవర్తించాలో, ఎలా ముందుకు సాగిపోవాలో, ఎటువంటి అనుభవాలు గుండా ముందుకు వెళ్ళాలో అయ్యా మీరు మాకు చెప్పకనే చెబుతూ ఈరోజు కొన్ని విలువైన మాటలు బోధించుకుంటూ వచ్చారు. దాని ప్రకారం మనము జీవించే కృపా బాహుమైన మంచి మనస్సు మాకు దయచేయము తండ్రి అంటూ ప్రభు సన్నిధిలో ఆయన పాదములు పట్టుకొని ప్రభువును అడుగుదాము. తమ్ము తాము తగ్గించుకోవాలి, వెతుకుతూ ఉండాలి, దైవ సన్నిధిలో అపేక్షించేవారుగా ఉండాలి. ఆసాపు భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ నామమును బట్టి ప్రార్థించని వారి మీద నీ ఉగ్రతను కొమ్మరించుమని ప్రార్థన చేస్తున్నాడు. లేదు నాయనా, లేదు లేదు లేదు, అటువంటి శోధన, అటువంటి ఇబ్బందులు, అటువంటి వేదన రాకుండా మాకు మేముగా నీ సన్నిధిలో మంచి ఆసక్తి కలిగినటువంటి వారమై, ప్రార్థన పరులమై, విశ్వాస వీరులమై నీలో రాబోయే కాలానికి అనేక విషయాలు నేర్చుకోవడానికి మమ్మల్ని అందరూ సిద్ధపరచండి అంటూ ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాము. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు,
బాగుగా ఎరిగియున్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచు తలంపులు తపనయు అన్నీయు ఎరిగియున్నావు. తలంపులు తపనయు అన్నీయు ఎరిగియున్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగియున్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగియున్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం నన్ను చూచువాడా, నిత్యం నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమి